సగం నిజం. పేద రైతు వీరన్న తెలివి, సమయస్ఫూర్తి గురించి వీరాపురంలో అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఒకసారి ఆ ఊళ్ళో హఠాత్తుగా వర్షం కురవడంతో వీరన్న ఇల్లంతా కురవసాగింది. వెంటనే ఇంటి కప్పు మరమ్మత్తు చేయించే స్తోమత లేదు గనక తన ఇంట్లోని ముఖ్యమైన పత్రాలను, పిల్లల జాతకాలను గుడ్డలో కట్టి ఆ మూటను పొరుగునే ఉన్న భూస్వామి సుబ్బయ్యకు దాచమని ఇచ్చాడు. సుబ్బయ్య ఇంట్లో పెద్ద కావిడి పెట్టెలు 2 ఉన్నాయి. ముఖ్యమైన పత్రాలు, వస్తువులు మొదటి పెట్టెలోనూ, పిల్లల ఆట వస్తువులు రెండో దాంట్లోనూ దాస్తారు. వీరన్న ఇచ్చిన మూటను సుబ్బయ్య మొదటి పెట్టెలో దాచాడు. కొన్నాళ్ళు గడిచాక వీరన్న కూతురికి పొరుగురు నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. వరుడి తండ్రి జాతకాలు సరిపోల్చి చూడాలని షరతు పెట్టాడు. ఆలస్యం చేస్తే సంబంధం తప్పిపోతుందన్న భయంతో జాతక పత్రాలున్న మూట తెచ్చుకోవడానికి వీరన్న సుబ్బయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి సుబ్బయ్య ఇంట్లో గొడవగా ఉంది. ఆయన మనవలు ఆట వస్తువు కోసం రెండో కావిడి తెరవబోతే తాళం చెవి కన్నంలో చిక్కుకున్నది. ఎవరెంత ప్రయత్నించినా బయటకు రాలేదు. పెట్టె తాళం తెరిచి బాగు చేయాలంటే వడ్రంగి కావాలి. వడ్రంగి కావాలంటే పొరుగురు వెళ్ళాలి. కానీ సుబ్బయ్య ఇంట్లో వారెవ్వరికీ పొరుగురు గురించి ఎక్కువ తెలియదు. వీరన్న తానిచ్చిన గుడ్డమూట కోసం రాగానే సుబ్బయ్య భార్య భర్తను పక్కకు పిలిచి, తాళాలు బాగు చేయించే వాళ్ళ గురించి వీరన్నకు బాగా తెలుసు. అతడి మూట ఉన్న పెట్టె తాళం పాడైందని చెప్పు. అవసరం తనది కాబట్టి తాళం బాగు చేయించడానికి ఏదో చేస్తాడు అని ఉపాయం చెప్పింది. సుబ్బయ్య సరేనని వీరన్నతో అలాగే చెప్పాడు. సమయస్ఫూర్తి గల వీరన్నకు వెంటనే అసలు విషయం అర్థమైపోయింది. అతడు దిగులు నటిస్తూ, పొరుగుల్లో నాకు మంచి వడ్రంగులు తెలుసు. వాళ్ళ కోసం నేనిప్పుడు పొరుగురు వెళితే కాబోయే నా వియ్యంకుడు జాతకపత్రాలేవని అడుగుతాడు. అవి తీసుకొని మరోసారి వస్తానంటే నీ కూతురి పెళ్లి కంటే ఇతర పనులే నీకు అంత ముఖ్యమా అని మండిపడగలడు అన్నాడు. సుబ్బయ్య అంతా విని, ఏం చేస్తాం, అంతా మనం అనుకున్నట్టు జరగదు కదా అన్నాడు తాపీగా. వీరన్న ప్రాధేయపడుతున్నట్టుగా, నువ్వు జాగ్రత్త పరుడివి. ముఖ్యమైన పత్రాలున్న ఆ మూటను పిల్లలు ఆట వస్తువులున్న పెట్టెలో దాస్తావని నేను అనుకోను. మీ ఇంట్లో ఇంకో కావిడి పెట్టె ఉన్నది కదా, ఒక్కసారి అందులో కూడా చూడు. నా పత్రాలున్న మూట ఉండవచ్చు అన్నాడు. సుబ్బయ్య ససేమిరా అన్నాడు. వీరన్న కాసేపు ఆలోచించి, మా నూరికి కొత్తగా వచ్చిన సిద్ధప్పకు తాళాలు బాగు చేయడం తెలుసు. మా పొరిగింటాయన అతని కోసం చెప్పాడు. అతడికి నోటి దురుసు ఎక్కువని, అయితేనేం పని బాగా చేస్తాడని అన్నాడాయన. నీకు అభ్యంతరం లేకపోతే వెంటనే అతన్ని పిలిపించు అన్నాడు. సుబ్బయ్య సిద్ధప్పకు కబురు పంపించి తాళం సంగతి చెప్పాడు. అంతలో వీరన్న, ఒక్కసారి తాళం బాగున్న పెట్టెలో కూడా వెదుకు, అదృష్టం బాగుంటే నా మూట అందులో ఉంటుంది అని వేడుకున్నాడు. అప్పటికి సిద్ధప్ప పని ప్రారంభించడంతో తృప్తిపడ్డ సుబ్బయ్య మొదటి కావిడి పెట్టి తెరిచి తెగ వెతికినట్టు నటించి వీరన్న మూటను తీసి అతడికి ఇచ్చి, నువ్వన్నట్టే నీ అదృష్టం బాగుంది, వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. వీరన్న వెళ్ళిపోయాక సిద్ధప్ప ఇంట్లో వాళ్లను నానా తిప్పలు పెట్టాడు. కాసేపు సుత్తి కావాలంటాడు, తరువాత రాయి కావాలంటాడు, ఉండుండి దాహం అంటాడు, తెగ విసుక్కుంటాడు. తాళం చెవిని పిల్లల చేతికి ఇచ్చినందుకు, ఆ తరువాత చేతకాని ప్రయత్నాలతో తాళాన్ని వంచినందుకు అందరినీ తిట్టాడు. కను చీకటి పడేదాకా అక్కడే ఉండి రోజంతా కష్టపడినా ఫలితం కనబడలేదు. రేపటికి మంచి పదునున్న గొడ్డలని సిద్ధం చేయండి, పెట్టె బద్దలు కొడతాను అని చెప్పి వెళ్ళాడు. ఆ తరువాత పొరుగురు నుంచి మరో మనిషితో కలిసి తిరిగొచ్చిన వీరన్న సుబ్బయ్య ఇంట్లో మిఠాయిలిచ్చి, నా పత్రాలను వేరే పెట్టెలో ఉంచడం వల్ల ఈరోజు నా కూతురికి మంచి సంబంధం కుదిరింది, ఈ ఘనత నీదే అని సుబ్బయ్యను మెచ్చుకున్నాడు. నీకు నీ పని బాగానే జరిగింది. నువ్వన్నట్టే ఆ సిద్ధప్ప రోజంతా మా ఇంటిల్లిపాదిని తిట్టిపోశాడు, కానీ పని మాత్రం బాగా చెయ్యలేదు అన్నాడు సుబ్బయ్య నిష్ఠూరంగా. వీరన్న జరిగిన దానికి నొచ్చుకొని, ఎందుకైనా మంచిదని పొరుగురు నుంచి ఒక మంచి వడ్రంగిని తీసుకొచ్చానులే అంటూ తనతో వచ్చిన మనిషిని చూపించాడు. అతడు లోపలికి వెళ్ళి తన వద్ద ఉన్న పనిముట్లతో క్షణాల మీద తాళం బాగు చేశాక, అదృష్టం అంటే నీది సుబ్బయ్య, ఇక నీకు సిద్ధప్పతో పని లేదు అన్నాడు వీరన్న. అంటే సిద్ధప్ప వల్ల పని జరగదని నీకు ముందే తెలుసు, అందుకే పొరుగురు నుంచి ఇతగాని వెంటబెట్టుకు వచ్చావు అన్నాడు సుబ్బయ్య. వీరన్న నవ్వి, లేదు సుబ్బయ్య, నేను సిద్ధప్పను తీసుకొచ్చాక నీకు మరో కావిడి పెట్టెలో నా పత్రాలు దొరికాయి కదా, అవి తీసుకుని జ్యోతిష్కుడి కోసం పొరుగురు వెళ్తుంటే గుర్తొచ్చింది.
మా పొరుగింటి ఆయన కూడా సగం నిజమే చెబుతాడని. అంటే సిద్ధప్పకు నోటి దురుసు, పని బాగా చేస్తాడన్న రెండింటిలో ఏదో ఒకటే నిజమై ఉండొచ్చు అనిపించి ఎందుకైనా మంచిదని వడ్రంగిని తీసుకువచ్చాను అన్నాడు. మా పొరుగింటాయన కూడా సగం నిజమే చెబుతాననడంలో అంతరార్థం గ్రహించిన సుబ్బయ్య తన అబద్ధాన్ని వీరన్న పసిగట్టాడని గ్రహించి మరి కిమ్మనలేదు. ధన్యవాదాలు.